సో అయినా హైడ్రా వెరవలేదు, వెనుకాడలేదు. రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిన అధికారాలు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించడంతో ఇదంతా సాధ్యం. ఎందుకు జడ్జిలు ఎందుకు తీర్పిస్తారు అడ్డం దొడ్డం? అయితే పొలిటికల్ ప్రెషర్, వాడిని తీసేస్తామంటే. లేదు అంటే ఈ దోసుకున్నోడు, ఈ 100 ఎకరాలు కబ్జా పెట్టినోడు, వాడు 10 ఎకరాలు రాసిస్తా అంటే వాడు ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు 100 ఎకరాలు అంటే 10,000 కోట్లు అనుకో, ఓకే, హైదరాబాద్ లో. సో ఈ 10,000 కోట్లలో 10 ఎకరాలు అంటే ఎంత? 1000 కోట్లు రాసిచ్చిండు అనుకో, వాడు జడ్జి తీర్పిస్తాడు. ఏముందల్లా? వాడికి జీవితాంతం జడ్జిగా పనిచేసినా అన్ని పైసలు రావు వానికి జీతము కదా. ఆలోచించండి మిత్రులారా. వాడు చెరువుని కబ్జా పెట్టి ఆడోడు, ఎద్దుల ఎవడో ఉన్నాడు, ఆడు బతుకమ్మకుంటా నాదే అంటాడు. నీదైనా ఇయ్యాలరా, నీదైనా ఇయ్యాలి. ఆమె ఇందిరాగాంధీ గారు ఆమె చట్టం తెచ్చింది, భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి ఇచ్చేసిర్రు అందరూ. పివి నరసింహారావు గారు ఇచ్చేసిర్రు. వీళ్ళందరూ భూదాన ఉద్యమం చేస్తే ఇచ్చేసిర్రు, దానం చేసిర్రు. ఒకవేళ నీదైనా ఎడ్ల ఎవడో మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఎవడవాడు. సో ఒకవేళ నీదైనా ఈరా అయ్యా, జాతికో ఇస్తున్నావు కదా, ఎవరికో రాసిస్తలేవు కదా కదా. ఒకవేళ నీదైనా కానీ ఇయ్యి, తప్పేం లేదు. ప్రజలందరికీ యూజ్ అవుతుంది కదా, అది చెరువు పార్కు ఉంది కదా. వేస్ట్ ముండ కొడుకు. జల వనరుల పరిరక్షణతో సుస్థిర అభివృద్ధి. చెరువులు కేవలం జలాశయాలు కావు, అవి నగరాల భద్రతకి, పర్యావరణ సమతుల్యతకు, భావితరాల భవిష్యత్తుకు జీవనాధారాలు. కరెక్ట్, 100%, 1000%. సకల జీవకోటికి ప్రాణాధారమైనవి జలవనరులు. వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా, ప్రణాళిక లేని నిర్మాణాలు, భూ కబ్జాలు. బీఆర్ఎస్ వాడు కాళేశ్వరం కింద హైదరాబాద్ సండాసులు టాయిలెట్ కట్టిస్తాను ఉట్టి డబ్బాలు, ఖాళీ డబ్బాలు పెట్టి దోసుకున్నాయి. ఇవన్నీ ఒక లెక్క, ఓకే. ఇవన్నీ కాకుండా బీఆర్ఎస్ ముండ కొడుకులు ఎక్కువ దోపిడీ చేసింది, ఓకే. లక్షల కోట్ల వర్త్ దోపిడీ చేసింది వాళ్ళు గాని, ఆంధ్ర చెందిన బిల్డర్లు కానీ, ఈవెన్ తెలంగాణకు చెందిన సోకాళ్ళు బిల్డర్లు కానీ, మైహోం రామేశ్వరరావు లాంటి దుర్మార్గులు కానీ అతిపెద్ద దోపిడీ చేసింది ఏందిరా అంటే, ఈవెన్ కవిత వచ్చి ఇలా నీతులు చెప్తుంది కదమ్మా. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదమ్మా? ఇవాళ ఎందుకు మాట్లాడుతుంది కవిత? ఎందుకు మాట్లాడుతుంది అంటే, కవిత దోసుకున్నాయి వాళ్ళు బయట పెడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. పెడుతుంటే కవిత ఎందుకు ఊరుకుంటుంది? 3,000 ఎకరాలు ఎన్నో దోసుకున్నదని అన్నారు. యాదగిరి ఉట్టకాడ ఇంకోడ. ఈమె ఇల్లే మొత్తం ఇంపోర్టెడ్ ఉంటాయి జూబ్లీ హిల్స్ లో, మొత్తం ఆమె ఇంట్లో ఉండే వస్తువులన్నీ, ఓకే. మరి అట్లాంటి ఇల్లు ఒకటి నిజామాబాద్లో ఉంటుంది, ఒకటి కరీంనగర్లో ఉంటుంది. ఇక ఎకరాలు భూములు ఉంటాయి ఈ అమ్మగారికి. ఇక కాకుండా చందాలు గిందాలు అన్ని చేసేటి దరిద్రం అంతా చేసింది అది బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఇక కేసీఆర్ ఏంది వెనకటి మనిషి అన్నట్టు, వెనకటి ఆలోచన, మనువాద ఆలోచనలు అన్ని కొడుకే ఇస్తా అంటాడు, బిడ్డకి అంటాడు. బిడ్డకి మండుతుంది. మండి ఏం చేసింది? అది అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఓకే. సో నా వారసుడు నేను కొడుకే ఇస్తా బిడ్డకి అంటే బిడ్డ ఊకున్నదా? వాళ్ళ మీద మాట్లాడడం స్టార్ట్ చేసింది. వాళ్ళ లోపాలు ఎత్తి పెట్టడం చూపెట్టింది. ఈమె లోపాలు వాళ్ళు ఎత్తుతున్నారు, ఆమె లోపాలు వీళ్ళు ఎత్తుతున్నారు. కానీ మొత్తం మీద అయితే ఇద్దరు దొంగలే, ఓకే. సో ఆ క్రమంలో బీఆర్ఎస్ అతిపెద్ద దోపిడీ ఏం చేసిందిరా, తెలంగాణ ప్రజలకు నష్టం ఏం చేసిందిరా అయ్యా అంటే, భూములు, చెరువులు కొడుకేమో కనబడ్డ జర్ర అందంగా అనిపిస్తే వదలలేదు ఆడపిల్లని, ఓకే. సో ఈ ముండ కొడుకులు ఏం చేసిర్రా అంటే, వాళ్ళ ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం కేసీఆర్ గెలిచినప్పుడు ఏం చేసిండు, వాడు ఒక్కడే తిన్నట్టు స్టార్ట్ చేసిండు. చేస్తే ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉండే. అప్పుడు ఏమన్నాడు, పోలీసు వాళ్ళు ఏమన్నారా, మీరు కూడా తినిపోర్రా అని చెప్పాడు. సో అందుకని బీఆర్ఎస్ నాయకులు ఆడవడ ఉంటాడు, మల్సూనాచారి అంట అని 3 పిల్లలు 3 ఊర్లలో వాడు మొత్తం ఎన్నో వేల ఎకరాలు కబ్జా పెట్టిండంట. వాడు బల్కసుమన్ పెళ్ళాం ఉన్నది, మళ్ళీ ఇక ఉండేటోళ్ళు కీపులు ఉన్నారు. ఇక వాడు ఎన్ని వేల ఎకరాలు 100 ఎకరాలు కబ్జా పెట్టిండు. ఇట్లా ఎవ్వరిని చరిత్ర చదివిన బీఆర్ఎస్ ఉంది దోపిడీ. అది కాకుండా కేసీఆర్ ఏం చేసిండు, ఏది అసైన్మెంట్ ల్యాండ్స్ అప్పుడు దున్నేవాడికే భూమి అని చెప్పి నక్సలైట్ ఉద్యమం చేసిర్రు. తర్వాత కాంగ్రెస్ ఏది భూములు వంచిపెట్టింది. అయితే వీడు అమ్ముకుంటాడని చెప్పి వాళ్ళు ఏం చేశారు, పట్టా ఇయ్యలేదు. అంటే నీ పేరు మీద రాయలే, ఓన్లీ నువ్వు అనుభవించవచ్చు కానీ అమ్ముకునే హక్కు ఇయ్యలే. ఇవ్వకపోతే అంటే ఒరిజినల్ ఎవడున్నాడో ఆ పట్టా పుస్తకంలో ఒరిజినల్ అని పేరు ఉంటుంటది. కానీ తర్వాత వచ్చిన పాస్బుక్లలో అనుభవదారుడని రాసిండ్రు. 32 కాలం ఉంటే కేసీఆర్ ముండకొడుకు ఏం చేసిండు, 3 కాలంలో చేసి అనుభవదారుడి కాలం తీసేసిండు. అప్పుడు ఏమైతుంది, ఒరిజినల్ ఓనర్ ఎవడున్నాడు వాని పేరు ఉంటుంది, వానికి ఎంతటి చేసిండు. అంటే మళ్ళా దొరల సామ్రాజ్యం తెచ్చిండు అన్నట్టు. ఏ దొరల భూమిని అయితే వంచిపెట్టిర్రో మళ్ళీ ఆ దొరలకి ఆ భూమి ఇచ్చిండు. ఆడు కేసీఆర్ గాడు. వాడు ఇవాళ వచ్చేసి నీతులు చెప్తే ఎవడింటారు రా, ఎందుకు వింటారు?
తోలు తీస్తారు బిడ్డ. ఎన్ని ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమాలు, భూదాన ఉద్యమాలు దేని గురించి వచ్చినాయి? భూమి గురించే వచ్చినాయి. ఆమె భూ గరిష్ట పరిమితి చట్టం ఎందుకు తెచ్చింది? భూమి గురించి వచ్చింది. అట్లా చేస్తే ఇవాళ దళితుల దగ్గర, ఎస్సీ ఎస్టీల దగ్గర ఆ ఎకరమో, అర్ధ ఎకరమో, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. లేకపోతే అది కూడా లేకపోతుండే. బీసీల దగ్గర లేదు ఇప్పుడు భూమి. నువ్వు సోకాల్ హిందువులు అంటున్నావు కదా, నేను రాములమ్మని అడుగుతున్నా, బీజేపీ చెత్తనా కొడుకుని అడుగుతున్నా, దేశంలో ఉన్న భూమిని ఒక అర్ధ ఎకరమో, ఎకరమైనా సరే, ఎక్కువ కూడా వద్దు, ఓకే, హిందువులకు మాత్రమే వంచి పెట్టండి. అప్పుడు మీకు చూపెడతా మీ హిందూ భక్తి ఏందో. దొంగ ముండా కొడుకులు హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకుంటారు, హిందువులను పేదవాళ్ళు చేస్తారు, మళ్ళీ హిందూ 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 అంటారు, ఆ ముస్లిం చూపెట్టి హిందూ అంటారు. గలీజ్ ముండా కొడుకులు. చెరువుల ఆక్రమణ కారణంగా నగరాల్లో జలవనరులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కరెక్ట్. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి గొలుసుకట్టు చెరువులు ప్రకృతి వరంగా నిలిచాయి. వర్షపు నీటిని ఒక చెరువు నిండితే ఆ చెరువు నుంచి ఇంకో చెరువులోకి పోతాయి అన్నట్టు, అది నిండితే ఇంకో దాంట్లోకి పోతాయి. దీన్ని గొలుసుకట్టు అంటారు. ఓకే. సో వర్షపు నీటిని ఒక చెరువు నుంచి మరో చెరువుకి మళ్లిస్తూ నగరానికి సహజ వరద నియంత్రణ వ్యవస్థ అవి పనిచేశాయి. అప్పుడు ఏమవుతుంది? ఇండ్లకి రావుగా, అవి నిండిపోయినాయి. ఇంకా ఎక్సర్సైజ్ ఏమైతాయి? ఆ యొక్క మనము దానికి కరెక్ట్ గా కాలువ కానీ దానికి మార్గం చూపెడితే అది నదులకు పోతాయి. నదులు ఏమైతాయి అంటే ఎక్సర్సైజ్ నీళ్లు మాత్రమే నదుల నుంచి సముద్రంలోకి పోతాయి. దట్ ఈస్ ద మెకానిజం. అంటే మనం ఎంత వర్షం పడితే అన్ని నింపుకుంటే మనకి మళ్ళా వర్షం పడ్డా పడకపోయినా మనకి ఇబ్బంది ఉండదు. 2-3 కాలాలు అయినా, ఒక కాలంగా అయినా కాకపోయినా, కామన్ సెన్స్ ఇదంతా. కానీ కాలక్రమేణా చెరువుల ఆక్రమణలు, కుంటలు, వాగులు, నాలాల కుదింపు కారణంగా అనేక జలవనరులు కనుమరుగయ్యాయి. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 1250 చెరువులు ఉండేవి. వింటున్నా మిత్రులారా? సగానికి పైగా మాయం చేశారు. వాటి స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు వెలిశాయి. ఫలితంగా నగరం కాంక్రీట్ జంగల్ గా మారింది. వాస్తవం. ఓకే. మనం కట్టుకోంగ వద్దంటలేము. ఇప్పుడు న్యూయార్క్ నగరం ఉంది, కట్టుకోంగ ఒకటి వద్దంటలేడు. కానీ దేనికి వదలాల్సిన ప్లేస్ దానికి వదిలి కట్టుకుంటే ఎవ్వడేమంటలేడు. నువ్వు 10 కాదు 100 అంతస్తులు కట్టుకో. కానీ పార్క్ వదలాల్సిన పార్క్ వదులు, దేనికి వదలాల్సిన దానికి వదులు. సింపుల్. చెరువుకు వదలాల్సిన చెరువుకు వదులు. చెరువులు, కుంటలు, వాగులు మాయం కావడంతో వర్షాకాలంలో నగరంలో వరదలు తరచూ సంభవిస్తున్నాయి. గంట కాలం వర్షానికే రహదారులు జలమయం అవుతున్నాయి. నివాస ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత నగర నిర్మాణమే లక్ష్యంగా హైడ్రా చేపడుతున్న చర్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు, వాగులను ఆక్రమణ నుంచి కాపాడుతూ వాటి పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపడుతుంది. వి అప్రిషియేట్ యూ హైడ్రా. ఓకే. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్ధరించడం ద్వారా వర్షపు నీటి సహజ ప్రవాహాన్ని పునఃస్థాపించి వరదల నియంత్రణకు కృషి చేస్తోంది. ఇంకోటి ఏంటంటే ఇలా రంగనాథ్ గారు మాట్లాడిన దానిలో పట్టాలు 3-4 రకాలు ఉన్నాయి. ఓకే. కరెక్ట్. ఏ రకం పట్టా అయినా, అది శిఖం పట్టా, ఇంకో పట్టా, ఈ పట్టా, ఆ పట్టా, డస్ నాట్ మ్యాటర్. చెరువులోకి ఏ పట్టాలు ఇవ్వకండి. అది ఖాళీగా ఉంటే ఉండని. చెరువులో ఇచ్చిన పట్టాలన్నీ తొలగించండి. చెరువు ఎండాకాలం ఎండితే ఎండని, కానీ వానకాలం అయితే మళ్ళా నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళా ఉంటది. ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్లు పడతలేవని మొత్తం ఇక పంటలు వేసుకుంటారా ఎండిపోతే? నో. కాబట్టి ఏ చెరువు అయినా సరే అలా ఆ పట్టాలన్నీ తిరిగి గుంజుకోండి. ఓకే. చెరువుని దానికి ఫుల్ బౌండరీ అన్ని పెట్టి, ఓకే, ఏ చెరువుని ఎవడు అది చేయొద్దు. నీకు కావాలంటే వేరే దగ్గర జాగ్రత్త వేసుకో పంటలు. ఆ చెరువులనే వేయాలనా? ఎంత ఉంటుంది చెరువు? ఎన్ని ఎకరాలు ఉంటుంది చెరువు? ఓ 10 ఎకరాలు 20 ఎకరాలలోనే నీకు పంటలన్నీ వండుతాయా? లక్షల కోట్ల ఎకరాల సాగులో 10 ఎకరాల ఒక చెరువు ఒక ఊర్లో ఒక 10,000 ఎకరాలు ఉందనుకో. సో నీకు 10 ఎకరాలనే నీకు మొత్తం పంట పండుతుందా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నా, ఓకే, సో చెరువులకు సంబంధించి ఏ చెరువు అయినా, ఏ రకం పట్ట అయినా, ఓకే, అవన్నీ క్యాన్సిల్ చేయండి దయచేసి. ఓకే. దానికి ఫుల్ బౌండరీస్ పెట్టండి. ఆ చెరువుల భూమిని కబ్జా పెట్టకుండా, ఎవడు అమ్ముకోకుండా, ఇది లేకుండా వాటిని ఏర్పాటు చేయండి. వాటికి పూడిక తీయండి ప్లీజ్. ఓకే.